ఎవ్వరు అధైర్యపడాల్సిన పనిలే. దాదాపు 20 ఏళ్ళుగా అందరం సీరియస్ గా ప్రతిరోజు ప్రజల కొరకే పనిచేసిన వాళ్ళ మీద. ఇంకా నాకంటే సీనియర్లు ఉన్నారు. నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ నాకంటే ఇంకా 10-20 ఏళ్ళ నుంచి సీనియర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని మనం డల్ కావద్దు. ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి మున్సిపల్ కానీ చైర్మన్ కానీ కౌన్సిలర్లు మా టైం అయిపోయింది అనుకోవద్దు. మీ టైం అయిపోలే. రాజకీయంగా మీ టర్మ్ అయిపోయింది, 5 ఏళ్ల టర్మ్. ప్రజా జీవితంలో ఒకసారి వచ్చిన తర్వాత ఇలా మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినాం, అన్న మంత్రిగా పనిచేసినాం అంటే అయిపోయిందా? ప్రతిపక్షంలో కూడా మనం ప్రజల కొరకు పనిచేయాలి, మన కార్యకర్తల కొరకు పనిచేయాలి. ఏడు అవసరం ఉంటే వాళ్ళ కొరకు మనం కొట్లాడాలి. ఇంకా స్పీడ్ గా పనిచేయాలి తప్ప మన టైం అయిపోయింది, నా టర్మ్ అయిపోయింది, ఇంట్లో కూర్చుంటామంటే అది రాజకీయ నాయకుల లక్షణం కాదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి. పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడాలి. పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల మీద మనం కొట్లాడాలి. అప్పుడే రాజకీయంగా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. నేను 5 ఏళ్ళు చైర్మన్ చేసినాం, 5 ఏళ్ళు కౌన్సిలర్ చేసినాం, అయిపోయింది అనుకో. రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు, ఏజ్ అయిపోయినప్పుడే తప్ప. కానీ నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు అర్ధరాత్రి కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కొరకు మనం నిరంతరం, మీరు చూస్తున్నారు, దాదాపు సంవత్సరం అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి మేము ఓడిపోయి, అయినా కూడా ఏ రోజు నిరుత్సాహపడకుండా ఈ నియోజకవర్గంలో నేను కానీ సీనన్న కానీ పాలమూరు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతున్నాం, భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో, కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలన్న ఆలోచనతోటే మేము నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. అందుకే మీరు కూడా ఇవాళ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, చైర్మన్ ఇవాళ మా లాస్ట్ డేట్ అనుకోవద్దు. ఇంకా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో రాబోయే కాలంలో పార్టీ కొరకు, ప్రజల కొరకు పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక